అందరికీ నమస్కారం. ఎవడబ్బ సొమ్మని ప్రభుత్వ ఆస్తులను అమ్ముతారు. ప్రజల ఆస్తులను కాజేసేందుకే కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందని వైసీపీ నాయకులు కొత్తపట్నంలో తీవ్ర విమర్శలు చేశారు. కొత్తపట్నంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ ముమ్మరంగా సాగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవిబాబు, కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి స్టేట్ సంబంధించినటువంటి అధికార ప్రతినిధి పాలడుగు రాజీవ్తో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ ఉద్యమాన్ని కొత్తపట్నం, పల్లిపాలెం, గవ్వలపాలెం, వజ్జిరెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఆది నుంచి కూడా వైసీపీకి కొత్తపట్నం కొంత మంచి పట్టున్నటువంటి మండలం కాబట్టి ఆ మండలంలో కూడా మరి చుండూరు రవి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరవడం జరిగింది. వారికి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే వచ్చేటువంటి ఇబ్బందులు తదితర అంశాలను కూడా చుండూరు రవి వారికి పోసుకొచ్చినట్లు కూడా వివరించడం జరిగింది. ఓర్చుకోలేక వస్తున్నారే ఒక ప్రతిపక్షం, ఒక పార్టీ వాళ్ళు పెట్టుకుంటే మీ పార్టీకి 10 పేపర్లు ఉండేది నొక్కితేనే అమ్మ అదే గోల భజన, ఒకటే భజన. సరే, మూడోసారి గెలిచాడు, ఈ అమరావతిని అమ్ముకుందామని దానికి ఒక పెద్ద ప్లాన్ వేసుకొని 50,000 ఎకరాలు 33,000 ఎకరాలు ఏదో చేసుకొని ఇంకా ఏదేదో చేసిన తర్వాత ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మెడికల్ కాలేజీలు అమ్ముకోవటం, అమరావతిని 1,00,000 ఎకరాలు చేయటం, దానిలో వ్యాపారం చేయటం, దానికి 1,00,000, 2,00,000 కోట్లు అప్పులు తీసుకొని రావటం, పేదలకు ఇవ్వాల్సినటువంటి పథకాలన్నింటినీ ఆపేయటం, లేకపోతే సగాలు ఇవ్వటం, లేకుంటే చెప్పినట్టు మన పిల్లకాయలు చెప్పినట్టు 4 పిల్లకాయలు ఉంటే ఇద్దరికి, 4 ఎకరాలు ఉంటే 1 ఎకరానికి, 100 మంది రైతులు ఉంటే రైతు భరోసా 10 మందికి, ఎరువులు ఎగ్గొట్టి, పురుగు మందులు ఎగ్గొట్టి దగుల్బాజీ ప్రభుత్వాన్ని ఎండగట్టి ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టించి, ఇది ఒకటే కాదు, భవిష్యత్తులో ఇంకా డిపోలు అమ్ముతారు, వాటికి పెట్టించాల్సి వస్తుంది. కాలేజీలు ఓలేజీలు అన్నీ అమ్ముకున్నారు, అయిపోయింది. అప్పుడు ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ అమ్ముకుంటున్నారు. ఎలక్షన్ల ముందేమో ఆ జగన్ అమ్ముకుంటున్నాడని చెప్పారు, వస్తుంది. ఇప్పుడు వాళ్ళే అమ్ముకుంటున్నారు. ఇటువంటివన్నీ ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకోకుండా కాపాడుకోవటానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. అంటే విద్యను ప్రైవేటైజ్ చేస్తారా, చదువుని అమ్ముతారా, చదువుని రేపు కొనుక్కోవాలా అని. మరి చంద్రబాబు నాయుడు చేస్తారు పనేంది? మనం కట్టిన డబ్బులు, ప్రభుత్వం డబ్బులు, ప్రభుత్వ స్థలాల్లో కట్టిన కాలేజీల్ని అమ్ముకుంటాడంట. ఎకరం 100 రూపాయల కాడికి, ఎకరం 100 రూపాయల కాడికి కోట్లాది రూపాయల ఆస్తుల్ని అమ్మచూపటం అంటే ఇది ఎంత దోపిడో మనం అర్థం చేసుకోవాలి. ఇతనికి అబద్ధాలు చెప్పే అధికారంలోకి రావటం ఒకటే సూత్రం ఆయన తెలిసింది. ప్రతి ఊళ్ళో 2 ముఠాలు ఉంటాయి, ఎలక్షన్లు పెడతాం, వాళ్ళకి గిట్టదు, వాళ్ళకి అవసరం కాబట్టి దుకాణం మంది ఉంటే మనకు వస్తారు ఒక వర్గం అని. అర్థమైందా? రాజకీయం ప్రజలకు అవసరం అని చంద్రబాబు భావన. వాళ్ళకి గిట్టున్నాడు, మన పక్కే కదా వచ్చేది. మూడోవాడు ఉండకూడదు. చిరంజీవిని ఉదాహరణ చెప్తా. చిరంజీవి సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు, ఆయనకు మంచి పేరు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఆవిడ పోయేది, వీళ్ళింటికి వాళ్ళ బీచేవాళ్ళు. అసలు నాకు చాలా మిత్రుడు, అత్యంత ఆప్తుడు అని పేపర్లో ఈనాళ్ళు రాపించుకున్నాడు. ఎందుకు? ఆయనకున్న గొప్పతనాన్ని ఈయనకు అత్త పూసుకుందామని. తీరా ఆయన పార్టీ పెట్టాడు. ఆయన పార్టీ పెట్టినాక మరుసటి రోజు నుంచి ఈనాడు పేపర్లో తిట్లు కాదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు వాళ్ళ కొడుకు హైదరాబాద్లో కాపురాలు ఉంటా, ఇక్కడి నుంచి అక్కడ విమానాలు వేసుకొని పరిపాలిస్తారా? ఈ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ప్రశ్నిస్తానని అందరిని రెచ్చగొట్టి, చదువుకునే పిల్లలందరిని రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోయినా పవన్ కళ్యాణ్ నమ్మారు. సినిమా యాక్టరు హీరో లాగా ఉంటాడు కావాలా, చంద్రబాబు నిలదీసి మనకు న్యాయం చేపిస్తాడని. అతను టిఫిన్ చేసి హైదరాబాద్లో స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడ పెట్టి హెలికాప్టర్ తీసుకుని షికారుగా పోయి ఎక్కడికి పోతే అక్కడ ఒక వేషం వేసి అక్కడ జీవించి, పొలాల్లో కొత్త ఒక డ్రెస్సు, అడవికి వెళ్తే ఒక డ్రెస్సు, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో డ్రెస్సు, సినిమా షూటింగ్ లాగా ఉంది కదా తప్ప మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేస్తాం. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి మార్కాపురంలో కూడా ఒక మెడికల్ కాలేజీ అప్రూవల్ తెచ్చుకొని దగ్గరగా
ఒక 4-5 బిల్డింగ్లు కంప్లీట్ అయినాయి. సో లాస్ట్ టైం ఒకసారి మనం జిల్లా కార్యక్రమం కూడా జరపడం జరిగింది. సో మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళిచ్చి మన నాయకులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన చుండూరు రవిబాబు గారు కూడా ర్యాలీగా వెళ్ళి ఆ కాలేజీని మనం ప్రజలందరికీ తెలియజేసేలా, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ మెడికల్ కాలేజీలు వీళ్ళు ఏం కట్టలేదు, ఇక్కడ ఏమి లేవు, మాకేం కనిపించట్లేదు అని చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అబద్ధాన్ని గడుపుతున్నారు కాబట్టి మనం కూడా ఇంకా గట్టిగా చెప్పాలని చెప్పేసి మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దీన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలనే కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం 1 కోటి సంతకాలు. సో మన జనాలకు తెలియజేసి ఈ మెడికల్ కాలేజీలో ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకి మెడికల్ కాలేజీ మెడికల్ సీట్లు ఇచ్చి వాళ్ళని ఉద్యోగులు చేసి సో మంచి విద్యతో పాటు మంచి వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మన గవర్నమెంట్ 17 కాలేజీలు స్టార్ట్ చేసింది. మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మన మొన్నటి వరకు 2019 ముందు వరకు మన ఆంధ్రప్రదేశ్ లో